హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మా బ్రేక్ఫాస్ట్లోకి మ్యాంగో పులిహోర అయితే చేశానండి. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు, అంత బాగా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా. నేనైతే 2 పెద్ద మామిడికాయలు తీసుకొని తురుముకున్నానండి. పీల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తురిమేసుకున్నాను. తర్వాత అయితే బాండిల్ పెట్టేసుకొని ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, పల్లీలు వేసి బాగా ఫ్రై చేశానండి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసానండి. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత మ్యాంగో తురుము వేసుకున్నాం కదండి, అదంతా వేసేసుకోవాలి. అది వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సరిపడా. తర్వాత అయితే నేను రైస్గా ముందుగానే వండి పెట్టుకున్నానండి. దాంట్లో అయితే ఈ మామిడికి ఏదైతే వేసుకునేసి బాగా కలుపుకున్నానండి. మన పులుపుకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే అంత చక్కగా కలిపేశాను. చూడడానికి అన్నం కూడా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. గుడిలో ప్రసాదానికైనా ఇవ్వచ్చు, లేదా మనం ఇంట్లో తినడానికైనా చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా వచ్చిందో. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.